ఒకసారి ఒక భక్తుడు ఒక స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, స్వామి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా కష్టాల్లో నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏదైనా పరిహారం చెప్తే చేయాలనుకుంటున్నాను స్వామి, కానీ నేను చాలా బీదవాడిని. దయచేసి నాకు ఓ మార్గాన్ని చూపించండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, నీకు ఎంత కష్టంగా ఉందో అనిపించిన ప్రతిసారి నేను చెప్పే పనిని చెయ్యి, నీ కష్టాలన్నీ నశించిపోతాయి అన్నారు స్వామి. ఏమిటది స్వామి? వెంటనే చెప్పండి స్వామి, నా ఈ బాధలు త్వరగా తొలగిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు భక్తుడు. స్వామివారు కొంతసేపు మౌనంగా ఉండు, కొంచెం సేపు ఇక్కడే నిశ్శబ్దంగా కూర్చోనాయనా అన్నారు. ఇప్పుడు నీ కష్టాలను తొలగించేదేమిటో చెబుతాను విను. నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని రామ 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 అంటూ రామనామాన్ని స్మరణ చెయ్యి. పునరావృతం చేస్తూ ఉండు. అలా చేస్తే నీవు కూర్చున్న స్థలానికి ఆంజనేయ స్వామి వారు స్వయంగా వస్తారు. రామ అనే పిలుపు వినగానే మాతా సీతమ్మ తల్లి కూడా వస్తుంది. రామ రామ అంటూ మనసులో మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉండు. పరమేశ్వరుడైన రామ భక్తుడు స్వయంగా నీ చెంతకు వస్తారు. వారితో పాటు మాతా పార్వతీదేవి కూడా వచ్చేస్తారు. శివుడు ఉన్న చోట అంటే శక్తి ఉన్న స్థలంలో వినాయకుడు, ఆ సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటారు. వారు వచ్చిన చోట లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉన్న స్థలంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. శ్రీ మహావిష్ణువు ఉన్న చోట దశావతారములు కూడా కనిపిస్తాయి. అలా భగవంతుడు ఉన్న చోట అందరు దేవతలు, మునులు, ఋషులు వచ్చిపోతారు. ఇదే రామనామం యొక్క మహిమ. ఈ రామనామం స్మరణ చేస్తూ కూర్చుంటే మన చుట్టూ ఆధ్యాత్మిక శక్తులు చేరుతాయి. మన జీవితం నుండి దుఃఖాన్ని పోగొట్టే అద్భుత శక్తి శ్రీరామనామానికి ఉంటుంది. కాబట్టి నీవు కూడా శాంతంగా కూర్చొని మనస్సుతో మనస్ఫూర్తిగా రామనామాన్ని జపించు. ఈ నామ స్మరణ వల్లనే అన్ని తలంపులు, అన్ని బాధలు, అన్ని కష్టాలు తొలగిపోతాయి. భగవంతుడు మన పక్కనే ఉంటాడు. అన్ని అనుగ్రహాలు మన జీవితంలో పొందవచ్చు. ఇది కేవలం ఆ భక్తుడికి చెప్పిన ఉపదేశం కాదు మిత్రులారా, ప్రతి మనిషికి, ప్రతి భక్తుడికి మార్గదర్శకతగా నిలిచే చక్కటి సందేశం ఇది. రామనామాన్ని జపించండి, అందరి దేవతల అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ.